తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ రక్త గ్రూప్ నెగిటివ్ ఉంటే బేబీకి ఏదైనా ప్రమాదం ఉంటుందా? దీన్నే మనం RH ఇన్కంపాటబిలిటీ అంటామండి. ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్స్ A పాజిటివ్, O పాజిటివ్, B నెగిటివ్, సో ఇలా అందరికి బ్లడ్ గ్రూప్స్ అయితే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. దీంట్లో చూస్తే మీకు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక ఆల్ఫాబెట్ వస్తుంది, అంటే అది అక్షరం ఏదో ఒకటి A, B లేదా O అయి ఉండొచ్చు. సెకండ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ లేదా నెగిటివ్ అని ఉంటుంది. సో పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి? మీ బ్లడ్ గ్రూప్ లో ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ ప్రోటీన్ ఉంది అంటే దాన్ని పాజిటివ్ అంటారు. ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్ ప్రోటీన్ లేదు అంటే, యాబ్సెంట్ ఉంటే నెగిటివ్ అంటారు. నేను చెప్పే ప్రాబ్లం ఎక్కడ రావచ్చు? తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి భర్త బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, ఆ లేడీకి ప్రెగ్నెంట్ అయినప్పుడు తను క్యారీ చేసే బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే ప్రాబ్లం. అంటే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ కూడా నెగిటివే ఉంటే ప్రాబ్లం లేదు. ఓన్లీ వెన్ తల్లి బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటే అప్పుడు ఈ ప్రాబ్లం రావచ్చు. అది కూడా ఎలా జరుగుతుంది? ఒక లేడీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత తన పొట్టలో బేబీని క్యారీ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బేబీ బ్లడ్ మదర్ బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అవుతుంది, బ్లడ్ మిక్స్ అవుతుంది. ఎప్పుడెప్పుడు? ఒకటి అబార్షన్ అయినప్పుడు, సెకండ్ డెలివరీ టైంలో, థర్డ్ కొంతమంది టెస్టులకు వెళ్తారు, ఒమ్ము నీరు తీసి ఏమైనా జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయా బేబీస్లో అని చూసే టెస్టులు. సో అటువంటి టైంలో కూడా బేబీ బ్లడ్ మదర్ బ్లడ్ మిక్స్ అవ్వచ్చు. మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు తల్లి బ్లడ్ గ్రూప్ నెగిటివ్ అంటే ఆ బాడీలో ఆ ప్రోటీన్ ఎప్పుడు లేదు. సో బేబీ నుంచి పాజిటివ్ కాబట్టి ఆ బేబీ యొక్క ప్రోటీన్ మదర్ బ్లడ్ లోకి వస్తే మదర్ దాన్ని ఒక ఫారెన్ బాడీ లాగా, అంటే నేను ఇది ఎప్పుడు చూడలేదు కదా అని బ్లడ్ రికగ్నైజ్ చేస్తుంది. దాన్ని రికగ్నైజ్ చేసి కొన్ని ప్రొటెక్షన్ కోసం ఆటోమేటిక్ గా యాంటీబాడీస్ అన్నవి జనరేట్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే అది వెనక్కి వెళ్తాయి, బేబీ లోపలికి వెళ్ళి ఆ పాజిటివ్ ఉన్న ఆ రెడ్ బ్లడ్ సెల్స్ రక్త కణాలన్నిటిని చంపేస్తూ ఉంటుంది. అందుకనే బేబీ అనీమియా, బాగా బ్లడ్ తగ్గిపోవడం, పుట్టిన వెంటనే సివియర్ జాండిస్ రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. కానీ ఇది ఎప్పుడు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యూజువల్గా ఇష్యూస్ ఉండవండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు, మనం ఏమి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకపోతే. ఇప్పటి కాలంలో మనం నోటీస్ చేస్తే అసలు ఇది పెద్ద ప్రాబ్లమే కాదు, ఎందుకంటే చాలా మేనేజబుల్ కండిషన్ అన్నమాట. ఎవరికి కూడా ప్రతి లేడీ ప్రెగ్నెంట్ అయిన వెంటనే రొటీన్ అయ్యే బ్లడ్ టెస్ట్ లో తన రక్త గ్రూప్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ తనది నెగిటివ్ అని తెలిస్తే ఇమీడియట్ గా వాళ్ళ భర్తని కూడా వచ్చి టెస్ట్ చేసుకోమని చెప్తాం. సో ఆ భర్తది కూడా నెగిటివ్ ఉంటే పర్లేదు, బట్ ఒకవేళ ఆయనది పాజిటివ్ ఉంటే ఈ యొక్క ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వాళ్ళకి రోగ్యామ్, RH ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అంటారు, అటువంటి ఇంజెక్షన్ తనకి 2 times ఇవ్వాలి. ఫస్ట్ టైం వచ్చేసి 7వ నెలలో అరౌండ్ 28 వారాల దగ్గర. సెకండ్ ఇంజెక్షన్ వచ్చేసి పుట్టిన తర్వాత బేబీ అంటే డెలివరీ అయిన 72 గంటల లోపల, అంటే ఫస్ట్ 2-3 days లో ఈ ఇంజెక్షన్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఈ సెన్సిటైజేషన్ జరగదు కాబట్టి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ లో కూడా ఇబ్బందులు ఉండవు. ఇది కాకుండా వేరే సిచ్యువేషన్స్ లో ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది? అర్లీగా 7th month వరకు ప్రెగ్నెన్సీ వెళ్ళలేదు, 3rd month లోనే స్టాప్ అయింది, లేదా ఏదైనా అబార్షన్ అయింది, అలాంటి వాళ్ళకు కూడా ఒక ట్రిగర్, ఒక ఇంజెక్షన్ ఎందుకైనా మంచిది, ప్రివెన్షన్ కోసం ఇస్తే మంచిదే. లేదా నేను అనే టెస్ట్ ఆమ్నియోసెంటసిస్ చేసేటప్పుడు కూడా ఇవ్వచ్చు. సో అందుకని ఇది కంప్లీట్ గా ఇగ్నోర్ చేయొచ్చు ప్రాబ్లం అని చెప్పను. కానీ ఈ కాలంలో అయితే మనం ఈ ప్రాబ్లమ్ ని మనం ఎక్కువగా ఎందుకు చూడట్లేదు అంటే, అసలు అది రాకుండా ముందే ప్రివెన్షన్ కోసం డాక్టర్స్ అందరు కూడా బ్లడ్ గ్రూప్స్ ఏంటి అని చెక్ చేసి దానికి తగ్గ ఇంజెక్షన్స్ ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఇస్తున్నాం. థ్యాంక్ యూ.